తెలుగు సంస్కృతి సంప్రదాయాలకి భోగాపురం విమానాశ్రయంలో పెద్దపీట వేశారు. మన విశాఖపట్నం జిల్లాకి సంబంధించిన అనకాపల్లి జిల్లా, ఇప్పుడు ప్రస్తుతం అనకాపల్లి జిల్లాకి సంబంధించిన ఏటికొప్పాక బొమ్మల్ని, అంటే ఇప్పటికీ అంతర్జాతీయ స్థాయిలో ఏటికొప్పాక, కొండపల్లి బొమ్మలు అంతర్జాతీయ స్థాయిలో అందరికీ తెలుసు. అటువంటి ఏటికొప్పాక చారిత్రాత్మకమైన పురాతనమైన బొమ్మల్ని అంతర్జాతీయ మన అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ఎదుట పెట్టడం ఒక రకంగా ఈ బొమ్మలకి, అంటే చేతి వృత్తులకి మరొక ఊతం ఇచ్చినట్టే జరిగింది. అంతర్జాతీయ స్థాయిలో ఏటికొప్పాక బొమ్మలకి మరొకసారి ఊతం ఇవ్వటం వల్ల ఈ కార్మికులకి, అంటే ఈ బొమ్మలు తయారు చేసే ఏటికొప్పాక పరిసర ప్రాంతాల్లో ఉన్న కార్మికులకి, ఆ కళాకారులకి జీవనోపాధి మరింత పెరిగే అవకాశం కూడా ఉంది. అదేవిధంగా మనకి గౌరవం కూడా పెరిగింది. పనిలో పనిగా ఎయిర్పోర్టులో బొబ్బిలి వీణ, పురాతనమైన పేరు ప్రఖ్యాతులు ప్రతిష్టలు ఉన్న బొబ్బిలి వీణ పెట్టడం, అలాగే మన సంప్రదాయ కళ అయిన తోలుబొమ్మలు, ఇవన్నిటిని కూడా ఆ కళాకృతులని అక్కడ ఏర్పాటు చేయడం చాలా సంతోషకరమైన విషయం. అన్నిటికన్నా ముఖ్యంగా మన దింస, మా గిరిజన సోదరీమణులు ఆడుకుంటూ పాడుకుంటూ చేసే దింసా నృత్యానికి గిన్నెస్ వరల్డ్ రికార్డు రావడం అన్నది చాలా అద్భుతమైన విషయం. 13,000 మంది మన సోదరీమణులు ఒకే రకమైన డ్రెస్సుతో ఈ కళని ప్రదర్శించటం, గిన్నెస్ రికార్డు వారు దీన్ని గుర్తించి మనకి గిన్నెస్ రికార్డు సర్టిఫికెట్ ఇవ్వడం కూడా చాలా గర్వకారణం మన గిరిజన సోదరీమణులకి. అసలు ఈ దింసా నృత్యానికి చాలా పురాతనమైన చరిత్ర ఉన్నది. ఈ ఎప్పుడో 1980లో దీనికి చట్రాయిపుట్ట గ్రామానికి చెందిన కిల్లి జానకమ్మ అనే సోదరీమణి దీన్ని ప్రాశస్త్యంలోకి తీసుకురావడం జరిగింది. అప్పటి నుండి ముఖ్యంగా అరకు ప్రాంతంలో ఎక్కువగా దీనికి సంబంధించిన దింసా నృత్యాలు జరుగుతూ ఉంటాయి. ప్రతి కార్యక్రమానికి కూడా దింసా అన్నది ఒక మానసికమైన ఆనందానికి, సంతోషకరంగా ఏర్పాటు చేస్తుంది. అటువంటి దింసా నృత్యానికి అంతర్జాతీయ స్థాయిలో గిన్నెస్ రికార్డు రావడం అన్నది చాలా సంతోషం. ఏది ఏమైనా భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవం జరిగిన విషయంలో మన కళలకి, మన సంప్రదాయాలకి, మన దింసాకి, మన ఏటికొప్పాక బొమ్మలకి, బొబ్బిలి వీణకి, తోలు బొమ్మలకి, అన్నిటికీ కూడా ఎంతో గౌరవాన్ని తీసుకొచ్చిన ప్రభుత్వానికి, అధికారులకి మనం ఒకసారి ధన్యవాదాలు చెప్పుకుందాం.